మ్యూచువల్ ఫండ్లు మార్కెట్ రిస్క్కు లోబడి ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇవేంటి రిస్కులు అనేది? మనము డబ్బు పెట్టుబడి చేస్తున్న చోటులో ఏ రిస్క్ ఉంది? మన ప్రిన్సిపల్ సురక్షితంగా ఉందా? మనకు రిటర్న్ వస్తుందా? మనం ఎంత రిస్క్ తీసుకుంటే మనకు ఎంత రిటర్న్ వస్తుంది? రిస్క్ ఎక్కువైతే రిటర్న్ కూడా ఎక్కువ, రిస్క్ తక్కువైతే రిటర్న్ కూడా తక్కువ. ఇవి అన్నీ ఏమిటి? రిస్క్ మన రాబడిని ఎలా ప్రభావితం చేస్తుంది? మన ప్రిన్సిపల్ నష్టం కూడా కావచ్చా? నిజం సిరీస్లోని చాప్టర్ 10 ఇదే విషయంపై ఆధారపడి ఉంది. హాయ్ గైస్, మా ఛానల్ సెంట్రీ శాలా బై సెంట్రీ సిటీకి మళ్ళీ స్వాగతం. మీ వెల్త్ పార్ట్నర్. నా పేరు అనుజ్ మరియు మీరు నిజం సిరీస్ 5 హే పాస్కో ష్యూర్ వీడియోలు చూస్తున్నారు. మేము ఇప్పటివరకు 9 చాప్టర్లు కవర్ చేశాం. మ్యూచువల్ ఫండ్స్ పరీక్ష, రిస్క్ మరియు రాబడిపై నిజం సిరీస్ 5వ అధ్యాయం ఇది. ఈరోజు మనం రిస్క్ గురించి మాట్లాడుకుంటాం. ఏ మ్యూచువల్ ఫండ్లో ఎంత రిస్క్ ఉంది? ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఎంత రిస్క్ ఉంది? ఈక్విటీ అనే మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలో ఎంత రిస్క్ ఉంటుంది? డెట్లో ఎలాంటి రిస్క్ ఉంటుంది? గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉంటుంది? అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉంటుంది మరియు రిటర్న్ సాధ్యాలు ఏమిటి? మనకు ఎలాంటి క్యాపిటల్ లాస్ కూడా జరగవచ్చా? ఈలో మనం ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. ఈలో మనం జనరల్ మరియు స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ను ప్రభావితం చేసే అంశాలు, వివిధ స్కీమ్స్ యొక్క పనితీరు, స్కీమ్లోని రిస్క్ మరియు రిటర్న్ డ్రైవర్స్, రిటర్న్స్ కొలిచే పద్ధతుల గురించి చదువుతాం. మనం ఏ పద్ధతులతో రిటర్న్స్ను లెక్కించాలో కూడా చూస్తాం. రిటర్న్ ప్రెజెంటేషన్కు సంబంధించి సెబీ నిబంధనలు. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ను ఎలా ప్రెజెంట్ చేయాలో మనం తెలుసుకుంటాం. ఇన్వెస్టర్ల దృష్టితో ఫండ్స్లో పెట్టుబడి పెట్టడంలో ఉన్న రిస్క్ గురించి కూడా తెలుసుకుంటాం. వివిధ రిస్క్ మేజర్స్ను మనం పరిశీలిస్తాం మరియు క్రెడిట్ రిస్క్కు సంబంధించిన కొన్ని నిబంధనలను కూడా తెలుసుకుంటాం. కాబట్టి ఇవే ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే అన్ని లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. చూడండి, రిస్క్ను 2 భాగాలుగా విభజించారు, లేదా చెప్పాలంటే 2 రకాల రిస్క్లు ఉంటాయి. దీనిలో ఒకటి జనరల్ రిస్క్, ఇది ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్కు వర్తిస్తుంది, మరియు మరొకటి స్కీమ్ స్పెసిఫిక్ రిస్క్, ఇది కేవలం ఆ స్కీమ్కే వర్తిస్తుంది. ఉదాహరణకు ఈక్విటీ స్పెసిఫిక్ రిస్క్ అంటే ఈక్విటీ స్కీమ్లపై ఉన్న రిస్క్, అలాగే డెట్ స్కీమ్లలో ఉన్న రిస్క్ను ప్రత్యేకంగా డెట్ స్కీమ్కు సంబంధించినదిగా చెబుతారు. అందువల్ల ఈ 2 రకాల రిస్క్లు ఉంటాయి. ఒకటి జనరల్ రిస్క్, ఇది అన్ని మ్యూచువల్ ఫండ్లపై వర్తిస్తుంది, మరియు మరొకటి స్కీమ్ స్పెసిఫిక్ రిస్క్. ఈ రిస్క్కు సంబంధించిన సమాచారంలో లభిస్తుంది. మేము స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ గురించి మా వీడియోలో ఇప్పటికే కవర్ చేశాము. ఆఫర్ డాక్యుమెంట్స్ అంటే చాప్టర్ 5లో అందులో ఏ ఆఫర్ డాక్యుమెంట్స్ ఉంటాయో మేము ఇప్పటికే చూశాము. కాబట్టి మీరు సిద్ అంటే ఏమిటి, స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ప్రీవియస్ వీడియోలను చూడవచ్చు. మళ్ళీ విషయానికి వస్తే, ఈ రిస్క్ అన్నీలో కవర్ చేయబడతాయి. అవి స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో భాగం అవుతాయి. సిద్ 2 విషయాలను కవర్ చేస్తుంది. స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ మరియు స్కీమ్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్ 2లో ఉంటాయి. ఇప్పుడు కొన్ని జనరల్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఏవి అంటే అన్ని స్కీమ్స్కు వర్తిస్తాయి, మ్యూచువల్ ఫండ్స్కు వర్తిస్తాయి. మొదటిగా వస్తుంది లిక్విడిటీ రిస్క్. లిక్విడిటీ అంటే మీ పెట్టుబడులను ఎంత సులభంగా నగదుగా మార్చుకోవచ్చో అర్థం. మీరు పెట్టుబడి చేసిన దానిని ఎంత సులభంగా నగదుగా మార్చుకోవచ్చు, లేదా మీరు రిడెంప్షన్ వేస్తే లేదా అమ్మితే ఎంత త్వరగా మీకు డబ్బు తిరిగి వస్తుంది అనేది లిక్విడిటీ. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సందర్భంలో లిక్విడిటీ రిస్క్ అంటే ఏమిటి? సాధారణంగా మ్యూచువల్ ఫండ్ స్కీములు ట్రేడింగ్ వాల్యూమ్, సెటిల్మెంట్ పీరియడ్స్ మరియు ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ వల్ల పరిమితమవుతాయి. ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ యూనివర్స్లో ఎక్కువగా లిక్విడ్ సెక్యూరిటీలను మాత్రమే తన పోర్ట్ఫోలియోలో తీసుకుంటాడు. కానీ అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో డిమాండ్ మరియు సప్లై లేకపోవచ్చు, అప్పుడు లిక్విడిటీ సమస్యలు రావచ్చు. ఏదైనా కంపెనీకి సంబంధించిన ప్రత్యేకమైన అంశం వచ్చిందా, లేదా మార్కెట్కు సంబంధించిన ప్రత్యేకమైన అంశం వచ్చిందా, ఆ ప్రత్యేకమైన సెక్యూరిటీ ధర, డిమాండ్ మరియు సప్లైపై ప్రభావం చూపుతుంది. లేదా మీరు అమ్మాలని చూస్తే కొనుగోలుదారు ఉండకపోవచ్చు, మీరు కొనాలని చూస్తే అమ్మేవారు ఉండకపోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడిటీ సమస్యలు వస్తాయి. లిక్విడిటీ అనేది సాధారణంగా ఉండే రిస్క్, రావచ్చు రావకపోవచ్చు కూడా. కానీ మన యూనివర్స్ అంత పెద్దది, అంత లిక్విడ్గా ఉంది కాబట్టి ఈ సమస్య చాలా తక్కువగా వస్తుందని కనిపించింది. కానీ ఇదివరకు చెప్పినట్లుగా మనకు లిక్విడిటీ అంటే ఏమిటి, లిక్విడిటీ రిస్క్ అంటే ఏమిటి, అలాగే లిక్విడిటీని ప్రభావితం చేసే అంశాలు ఏవో తెలుసుకోవాలి. ట్రేడింగ్ వాల్యూమ్లు, సెటిల్మెంట్ కాలాలు మరియు బదిలీ విధానాలు.
కాబట్టి ఈ 3 విషయాలను మనం లిక్విడిటీ విషయంలో తప్పకుండా గుర్తుంచుకోవాలి. రెండవ సాధారణ రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇంటరెస్ట్ రేట్ రిస్క్. ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లలో ఏదైనా మార్పు జరిగినప్పుడు, ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచినా లేదా తగ్గించినా, వడ్డీ రేట్లలో ఏదైనా పెరుగుదల లేదా తగ్గుదల జరిగినప్పుడు దాని ప్రత్యక్ష ప్రభావం మన పోర్ట్ఫోలియోపై పడుతుంది. మీరు డెట్ ఇన్వెస్ట్మెంట్స్, డెట్ స్కీమ్స్, ఫిక్స్డ్ ఇన్కమ్లో పెట్టుబడి పెట్టి ఉంటే దానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. కానీ ఈక్విటీ స్కీమ్స్ పైన వడ్డీ రేట్లు పెరగడం లేదా తగ్గడం ప్రభావం చూపుతాయి. ఎలా అనేది మనం అర్థం చేసుకుందాం. డెట్ గురించి మాట్లాడినప్పుడు ఎకానమీలో వడ్డీ రేట్లు మరియు బాండ్ ధరల మధ్య విరుద్ధ సంబంధం ఉందని చెబుతారు. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండ్ ధరలు పడిపోతాయి. అలాగే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మీ వద్ద ఉన్న బాండ్ విలువ పెరుగుతుంది. ఎందుకంటే కొత్తగా ఇచ్చే బాండ్లలో వడ్డీ తక్కువగా లభిస్తోంది. అందువల్ల మీరు హోల్డ్ చేస్తున్న బాండ్ విలువ పెరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా మీ దగ్గర ఆ బాండ్ కొనుగోలు చేయడానికి వస్తే ఆటోమేటిక్గా మీ బాండ్ ధర పెరుగుతుంది. మీ బాండ్ మార్కెట్ వడ్డీ రేటుతో పోలిస్తే ఎక్కువ వడ్డీ ఇస్తున్నందున అది ప్రీమియం ధరకు ట్రేడ్ అవుతుంది. కాబట్టి మీరు ఆ బాండ్ను అమ్మితే ₹100 బాండ్ ఒకవేళ ₹105, ₹106, ₹107 వెళ్ళొచ్చు. దీనిని ప్రీమియం అంటారు. అందువల్ల వడ్డీ రేట్లు తగ్గితే మీ బాండ్ విలువ పెరుగుతుంది. అలాగే వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే మీ బాండ్ విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే మీ బాండ్ ఉదాహరణకు 6% ఇస్తోంది. మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే కొత్త బాండ్లు 7% వడ్డీతో అందుబాటులో ఉంటే అందరూ కొత్త బాండ్ల వైపు వెళ్ళిపోతారు. మీరు దాన్ని అమ్మి కొత్త బాండ్ కొనాలంటే మీరు దాన్ని డిస్కౌంట్కి అమ్మాల్సి వస్తుంది. ఉదాహరణకి బాండ్ ఫేస్ వాల్యూ ₹100 అయితే మీరు దాన్ని $95, $94 లేదా ₹96 అమ్మాల్సి రావచ్చు. అందుకే వడ్డీ రేట్ల మార్పు అనేది ఎక్కువగా డెట్ స్కీమ్స్పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే వడ్డీ రేట్లు పెరగడం ఈక్విటీ మార్కెట్కి కూడా అంతగా నచ్చదు. చూస్తే షార్ట్ టర్మ్లో మార్కెట్ చాలా వోలటైల్గా మారిపోతుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచినప్పుడు లేదా మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితి కనిపించినప్పుడు. మార్కెట్లో వడ్డీ రేట్లు నిరంతరం పెరుగుతుంటే ఈక్విటీ మార్కెట్కి అది నచ్చదు. వడ్డీ రేట్లు పెరగడం వల్ల కొత్త ఎంఎస్ఎంఈ రంగం లేదా వ్యాపారాలకు తమ వర్కింగ్ క్యాపిటల్ కోసం కొన్ని లోన్లు అవసరం అవుతాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఆ లోన్లు మరింత ఖరీదైనవిగా మారిపోతాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగిపోయాయి కాబట్టి వారీలు కూడా పెరిగిపోతాయి. అప్పుడు లోన్ ఖరీదైనదిగా మారితే కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించేవారు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలు కూడా లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు వారు తమ ప్రోగ్రామ్స్ను ఎక్కడో ఒకచోట ఆలస్యం చేస్తారు. దాంతో కంపెనీ లాభదాయకత కూడా తగ్గిపోతుంది. అలాగే దీనివల్ల నేరుగా పై కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఎంత ఎక్కువగా వ్యాపారాలు ప్రారంభమైతే అంత ఎక్కువగా సాధారణ వస్తువులు మరియు సేవలు ఉత్పత్తి అవుతాయి. దాంతో మన ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు సాగుతుంది. కానీ వడ్డీ రేట్లు ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్నాయా లేదా నిరంతరంగా పెరుగుతున్నాయా అంటే అది ఎక్కడో ఒకచోట ప్రభావం చూపుతుంది. ప్రస్తుత కంపెనీల లాభదాయకతపై కూడా, అలాగే కొత్త కంపెనీలు నడవడంలో, కొత్త కంపెనీలు రావడంలో కూడా ఇది ప్రభావం చూపుతుంది. అందుకే చూస్తే వడ్డీ రేట్లు చాలా పెద్ద అంశం. ఇవి ముఖ్యంగా డెట్ మార్కెట్పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. కానీ ఈక్విటీలపై కూడా ప్రభావం ఉంటుంది. రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ను చూడండి. మనము ఏదైనా ఆసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంత క్యాష్ ఫ్లో మనకు రావచ్చు. ఉదాహరణకి మనం డెట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం బాండ్ కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు బాండ్లో మనకు వరుసగా క్యాష్ ఫ్లోలు వస్తుంటాయి. ఒక ఫిక్స్డ్ కూపన్ మనకు లభిస్తుంది. ఉదాహరణకి ఒక బాండ్ ఉంది. అది ₹1,00,000 విలువైన బాండ్. అది 10% వడ్డీ ఇస్తే మరియు ప్రతి త్రైమాసికం చెల్లిస్తే మనం ప్రతి త్రైమాసికం 2.5% పొందుతున్నాము. అప్పుడు మనకు వచ్చే 2.5% అంటే ప్రతి త్రైమాసికం ₹2,500 వస్తున్నాయి. అవి మళ్లీ అదే 10% వడ్డీతో మళ్లీ పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. మార్కెట్లో వడ్డీ రేటు తగ్గిపోవచ్చు కూడా. దీనిని రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటారు. అంటే మీరు మీ సెక్యూరిటీని మళ్లీ అదే టెంప్ లేదా మీరు మొదట పెట్టుబడి పెట్టిన ఈల్డ్కి మళ్లీ పెట్టుబడి పెట్టలేకపోవడం. కాబట్టి దీనిని రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటారు. ఇది పెద్దగా ప్రభావం చూపదు. కానీ అవును, గణితపరంగా చూస్తే ప్రభావం వస్తుంది. రాజకీయ రిస్క్ చాలా పెద్ద అంశం. మళ్ళీ రిస్క్ అనేది ఎప్పుడూ ఒక కన్సర్న్. చూడండి, రాజకీయంగా అంటే మార్కెట్కు స్థిరమైన ప్రభుత్వం కావాలి. ఏదైనా ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన ప్రభుత్వం ఉంటే మార్కెట్కి అది నచ్చుతుంది. స్థిరమైన ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా స్థిరంగా ఉంటాయి. లేదా ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వం మారిపోతుంటే అది కూడా ఈక్విటీ మార్కెట్లకు లేదా మార్కెట్కు ఎక్కడో నచ్చదు. ఎందుకంటే
ప్రస్తుత ప్రాజెక్టులపై ఆపివేయడం జరుగుతుంది. కొత్తగా వస్తున్న ప్రభుత్వం తమ కొత్త ప్రాజెక్టులతో వస్తుంది. అందువల్ల ఈక్విటీ మార్కెట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. రాజకీయ మార్పుల విషయంలో ఏదైనా రాజకీయ మార్పు జరిగినా, ముఖ్యంగా పెద్ద రాష్ట్రాలపై ఆధారపడి ఉంటే, లేదా అంతర్గత రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నా వాటిని కూడా మార్కెట్, ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్ చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. కాబట్టి మార్కెట్ అనుకుంటున్నది ఈ రాజకీయ మార్పు జరగాలి అని, కానీ అది జరగకపోతే, లేదా ఈ రాజకీయ మార్పు జరగకూడదు అనుకుంటే కానీ అది జరిగిపోతే, అప్పుడు అది మార్కెట్లను తాత్కాలికంగా ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. కానీ దీర్ఘకాలంలో చూస్తే, మీ జీడీపీ బాగా పెరుగుతుంటే, మీ ఆర్థిక వ్యవస్థ బాగుంటే, మీ కంపెనీల ఆర్జనలు బాగుంటే అంతగా ప్రభావం ఉండదు. కానీ తక్కువ కాలానికి చూస్తే రాజకీయ అంశాలు అవును, అవి మీ రిటర్న్స్పై ప్రభావం చూపవచ్చు. ఆర్థిక వృద్ధిని చూస్తే ఆర్థిక వ్యవస్థ మందగమనం చెందడం, ఆర్థిక లోటు పెరగడం వంటి విషయాలు కనిపిస్తాయి. ఇవి అన్నీ ఆర్థిక వ్యవస్థను కొంత మందగించేస్తాయి. జీడీపీ వృద్ధి రేటు ఆగిపోతుంది. జీడీపీ మీది తక్కువ వేగంగా పెరుగుతుంది. అందువల్ల చాలా విషయాలు ఉంటాయి. ఇవి ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇవి అన్ని ఆర్థిక ప్రమాదాలు, ఎకనామిక్ రిస్క్ అని పిలుస్తారు. తర్వాతిది విదేశీ కరెన్సీ ప్రమాదం, ఫారెన్ కరెన్సీ రిస్క్. మీరు చేసిన పెట్టుబడులు లేదా మన మ్యూచువల్ ఫండ్ స్కీములు ఐఎన్ఆర్లో డొమినేట్ అయి ఉండవచ్చు, లేదా వాటి విలువ ఐఎన్ఆర్లో ఉండవచ్చు. అందువల్ల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు వారు భారతదేశంలో పెట్టుబడి పెడితే వారికి మ్యూచువల్ ఫండ్లు, యూనిట్లు లభిస్తాయి. భారతీయులకు అవి రూపాయల్లో లభించవచ్చు. మరియు కరెన్సీ మూవ్మెంట్ వల్ల అధిక డిమాండ్ మరియు సరఫరా కారణంగా వారికి వారి కరెన్సీలో వాస్తవ విలువ అంతగా రాకపోవచ్చు, తక్కువగా లేదా ఎక్కువగా రావచ్చు. అందువల్ల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు భారతదేశంలో పెట్టుబడి పెట్టడంలో ఇది ఒక రిస్క్గా ఉంటుంది. ఎందుకంటే భారతీయ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అన్నీ రూపాయలలోనే ఉంటాయి. వారి కరెన్సీ రూపాయితో పోల్చితే డిప్రిసియేట్ అయితే, రిడెంప్షన్ సమయంలో వారు ఒక 100 రూపాయలు రిడీమ్ చేసుకున్నా వారి కరెన్సీ 2% వరకు డిప్రిసియేట్ అయిందనుకోండి. అప్పుడు వారికి 98 రూపాయలు మాత్రమే రావచ్చు. ఇక్కడ రిటర్న్ వచ్చిన కరెన్సీ ఇంబ్యాలెన్స్ వల్ల వారి రిటర్న్ తగ్గిపోయింది, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. కాబట్టి దీనిని ఫారిన్ కరెన్సీ రిస్క్ అంటారు. మీ యూనిట్లను స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా ట్రాన్సాక్షన్ చేయడంలో ఉన్న రిస్క్. ఈరోజు మనం స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా యూనిట్లు కొనుగోలు చేస్తాము. మ్యూచువల్ ఫండ్స్కి లో స్టార్ ఎంఎఫ్ ఉంది, లో స్మెఫ్ ఉంది. ఈ రెండింటిలో ఇది రిస్క్ కాదు. నేను దీన్ని రిస్క్ అని చెప్పను. కానీ ఎప్పుడైనా ఏదైనా ప్లాట్ఫారంలో ఆర్డర్ ప్రాసెసింగ్, సెటిల్మెంట్, క్లియరింగ్ కోఆపరేషన్, డేటా పంపడంలో ఏదైనా సమస్య రావచ్చు. కాబట్టి ఇక్కడ కొంత రిస్క్ ఉంటుంది. చాలా ట్రాన్సాక్షన్లు చాలా స్మూత్గా ప్రాసెస్ అవుతాయి. కానీ ఎప్పుడైనా రిస్క్ వస్తే దాన్ని కూడా జనరల్ రిస్క్ కేటగిరీలో ఉంచారు. మనం దీన్ని తెలుసుకోవాలి. మరియు మ్యూచువల్ ఫండ్స్కు దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు, ఎందుకంటే ప్రాసెసింగ్ను బీఎస్ఈ మరియు ఎన్ఎస్ఈ చేస్తున్నాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు కాదు. కాబట్టి కొన్నిసార్లు లావాదేవీలో ఆలస్యం జరిగితే మ్యూచువల్ ఫండ్స్ దాని గురించి ఏమీ చేయలేవు. నేను మ్యూచువల్ ఫండ్ కంపెనీ గురించి మాట్లాడుతున్నాను, కాబట్టి ఇది కూడా ఒక రకమైన రిస్క్. ఇవి జనరల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ అన్ని స్కీమ్స్కు వర్తిస్తాయి. ఇప్పుడు మనం స్కీమ్ స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిగా వస్తుంది ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్కు సంబంధించిన రిస్క్. ఈక్విటీలో మన డబ్బు పెట్టినప్పుడు లేదా ఈక్విటీకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టినప్పుడు మన పోర్ట్ఫోలియో మైనస్లోకి కూడా వెళ్ళొచ్చా? మన క్యాపిటల్ నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయా? లేదా మనం ఎంత రిస్క్ తీసుకుంటే ఎంత రిటర్న్ వస్తుంది? ఖచ్చితంగా రిస్క్ ఉంది. ఏంటి? ఒకరు మేజర్ ఎలా అవుతారు? అయితే ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్స్ చాలా వోలటైల్గా ఉంటాయి మరియు వాటి విలువ రోజువారీ మార్పులకు లోనవుతుంటుంది. వాటికి వచ్చే ధర మార్పులు రోజువారీగా జరుగుతాయి. డిమాండ్ మరియు సప్లై ఆధారంగా ఉంటాయి. ఏదైనా ఈక్విటీ అయినా, ఏదైనా కంపెనీకి చెందినదైనా, ఏదైనా మార్కెట్ పరిస్థితి అయినా. ఉదాహరణకి నేను ఎస్బీఐ బ్యాంక్ గురించి మాట్లాడతాను. ఎస్బీఐలో ఈరోజు మంచి డిమాండ్ ఉందా, లేదా మార్కెట్ ఊహించినట్లుగా మంచి ఫలితాలు వచ్చాయా అంటే ఆ స్టాక్ పెరిగిపోతుంది మరియు ఇన్వెస్టర్కు మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ క్వార్టర్లీ ఫలితాలు మంచివిగా రాకపోతే ఆ స్టాక్ తగ్గిపోవచ్చు, లేదా కంపెనీ ఆదాయాలు నిరంతరం పెరగకపోతే కూడా అదే జరుగుతుంది. ఏదైనా కారణంగా కంపెనీకి నష్టాలు వస్తున్నాయంటే అది కూడా మీ పోర్ట్ఫోలియోపై ప్రభావం చూపుతుంది. అందుకే ఫండ్ మేనేజర్ చాలా జాగ్రత్తగా పరిశీలించి మీకోసం పోర్ట్ఫోలియోను ఎంచుకుంటారు. కొన్ని రిస్క్లు ఫండ్ మేనేజర్ తన సామర్థ్యంతో మీ రిస్క్ను డైవర్సిఫై చేయడం లేదా తగ్గించడం చేస్తారు.
కొన్ని రిస్క్లు ఉన్నాయి, వాటిని మనం తగ్గించలేము. అవి ముందుకు సాగుతాయి. అవి ఏమిటంటే, కానీ ఎస్ ఫర్ ఎస్ ఈక్విటీ విషయంలో ఈక్విటీల్లో ఇదే రిస్క్ ఉంది అంటే అవి చాలా వోలటైల్గా ఉంటాయి. వాటి ధరలు ఎప్పుడూ మారుతుంటాయి మరియు అవి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. మళ్ళీ రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం. రాజకీయ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఎలాంటి మార్పు ఆర్థిక వ్యవస్థలో జరిగినా మొదటి ప్రభావం ఈక్విటీ మార్కెట్లపై పడుతుంది. 2008 సబ్ప్రైమ్ మన ఈక్విటీపై ప్రభావం వచ్చింది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు మన ఈక్విటీ బాగా పెరిగింది. 2008లో సబ్ప్రైమ్ సంక్షోభం వల్ల పడిపోయింది. 2020లో కోవిడ్ వచ్చిన వెంటనే ఈక్విటీ మార్కెట్ కుప్పకూలింది. సుమారు 35% వరకు 12,000 నిఫ్టీ 7,500కి పడిపోయింది. కానీ మళ్లీ బాగా యూ టర్న్ తీసుకుంది, ఎందుకంటే మన ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి. కానీ మళ్లీ షార్ట్ టర్మ్లో ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత ఇన్స్ట్రుమెంట్లు రిస్కీగా మరియు వోలటైల్గా ఉంటాయి. అందుకే చెబుతారు, మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మీ హోరిజన్ను లాంగ్ టర్మ్గా ఉంచండి. ఒక ఎకానమీకి, ఒక బిజినెస్ సైకిల్ పూర్తయ్యే వరకు అవకాశం ఇవ్వండి. రిసెషన్, రికవరీ, డిప్రెషన్ అన్నీ జరిగిన తర్వాత 8 సంవత్సరాల్లో ఈక్విటీస్ మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాయి. అలాగే ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి ఉంటే అతనికి మైనస్లో రిటర్న్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అని కూడా కనిపించింది. అందుకే మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్గా ఉండండి. ఇదే ఈక్విటీలో ఉన్న రిస్క్ అని నేను మీకు వివరించాను. ఇప్పుడు మనం షార్ట్ సెల్లింగ్తో సంబంధం ఉన్న రిస్క్ గురించి మాట్లాడుకుందాం. అందుకు ముందు మనం షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. చూడండి, మీరు మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మీ వద్ద బై పొజిషన్ లేకపోయినా కూడా మీరు ఒక షేర్ను అమ్మవచ్చు. అంటే ఆ షేర్ మీ వద్ద లేదు, మీరు దాన్ని కొనలేదు, కానీ మీరు దానిలో ఒక షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అంటే దాన్ని అమ్మవచ్చు. దాంట్లో మీ లాభం ఏమిటి? దాంట్లో లాభం ఏమిటంటే మీరు షేర్ను మైనస్ లేదా షార్ట్ చేసినప్పుడు ఆ షేర్ ధర తగ్గితే, అది ఎంత తగ్గితే అంత లాభం మీకు వస్తుంది. మార్కెట్లో 2 విధాలుగా డబ్బు సంపాదించవచ్చు. మీరు కొనుగోలు చేస్తే పైకి వెళ్ళినప్పుడు అమ్మి డబ్బు సంపాదించవచ్చు, దీనిని మనం లాంగ్ అంటాం. మరియు మీరు షార్ట్ చేస్తే, అంటే ఏదైనా స్టాక్లో షార్ట్ పొజిషన్ తీసుకుంటే దాన్ని అమ్మితే ఆ స్టాక్ ఎంత దిగితే అంత లాభం మీకు వస్తుంది. కేవలం చివరికి దాన్ని స్క్వేర్ ఆఫ్ చేయాలి. ఇందులో రిస్క్ ఏమిటి? రిస్క్ అంటే ఏమిటి? షార్ట్ సెల్లింగ్లో రిస్క్ ఏమిటంటే మీరు ఆ ప్రత్యేకమైన సెక్యూరిటీ లేదా స్టాక్ను షార్ట్ చేశారు, అంటే మైనస్ చేశారు, కానీ ఆ స్టాక్ ధర పైకి వెళ్తే మనము స్టాక్ను కొనుగోలు చేసినప్పుడు స్టాక్ ధర పడిపోతే మనకు నష్టాలు మొదలవుతాయి. స్టాక్ ధర మన కొనుగోలు ధర కంటే దిగువకు వెళ్ళినప్పుడు ఇక్కడ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మనము స్టాక్ను షార్ట్ చేసినప్పుడు ఆ స్టాక్ ఎంత ఎక్కువగా పైకి వెళ్తే మన నష్టం అంత ఎక్కువ అవుతుంది. ఇది షార్ట్ సెల్లింగ్ మరియు షార్ట్ సెల్లింగ్కు సంబంధించిన రిస్క్ గురించి. మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీలకు సంబంధించిన రిస్క్. మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడంలో ఉన్న రిస్క్ ఏమిటి? అందుకు ముందు మనం మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీలు అంటే ఏమిటి, అలాగే ఇంకో క్యాప్ ఉంది, దాన్ని మనం లార్జ్ క్యాప్ అంటాం. ఇవి ఏమిటో తెలుసుకోవాలి. మరి ముందుగా ఈ 3 విషయాలను మనం చూద్దాం. ఏ ఫైనాన్స్ పుస్తకంలోనూ ఈ క్యాప్స్కు నిర్వచనం ఇవ్వలేదు, ఎందుకంటే మన లార్జ్ క్యాప్ అనేది యూఎస్ఏకి స్మాల్ క్యాప్ కావచ్చు, లేదా మన స్మాల్ క్యాప్ అనేది పాకిస్తాన్కు లార్జ్ క్యాప్ కావచ్చు. అందువల్ల ఈ స్మాల్ క్యాప్స్ నిర్వచనం, లార్జ్ క్యాప్ నిర్వచనం, మిడ్ క్యాప్ నిర్వచనం ఇవి ఆర్థిక వ్యవస్థను బట్టి మారుతూ ఉంటాయి. కానీ నిజం 5 ప్రకారం వారు మనకు చెప్పింది. మనకు పరీక్షలో వచ్చే ప్రశ్నలు ఇదే ఆధారంగా ఉంటాయని మనం సిద్ధం కావాలి. అందుకే నిజంలో చెప్పబడింది, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం మొదటి నుండి 100వ కంపెనీ వరకు, అంటే మార్కెట్ క్యాప్ పరంగా అతి పెద్ద మొదటి నుండి 100 కంపెనీలు లార్జ్ క్యాప్గా పరిగణించబడతాయి. అయితే లార్జ్ క్యాప్ కంపెనీ అంటే ఏది? మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం మొదటి నుండి 100వ వరకు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏమిటి? స్టాక్ ధరను మార్కెట్లో ఉన్న మొత్తం షేర్ల సంఖ్యతో గుణించాలి. అవి అవుట్ స్టాండింగ్ లేదా ఫ్రీ ఫ్లోటింగ్ షేర్లు. మార్కెట్లో ఎంతమంది షేర్లు ఫ్లోట్ అవుతున్నాయో వాటిని మొత్తం షేర్ల సంఖ్యతో గుణిస్తే మన మార్కెట్ క్యాప్ వస్తుంది. అందువల్ల మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉన్న పెద్ద కంపెనీలను, అంటే మొదటి నుండి 100వ వరకు ఉన్న కంపెనీలను లార్జ్ క్యాప్లో ఉంచుతారు. దీనికి తర్వాత రెండవ కేటగిరీ మిడ్ క్యాప్ వస్తుంది. ఫుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం 101 నుండి 250వ కంపెనీ వరకు వాటిని మిడ్ క్యాప్గా పరిగణిస్తారు.
వాటిని మిడ్ క్యాప్ కేటగిరీలోకి వస్తాయి. మరియు 251 నుండి మిగతా అన్ని కంపెనీలు అవి స్మాల్ క్యాప్ కేటగిరీలోకి వస్తాయి. అందువల్ల నిజంలో ప్రశ్న వస్తే మిడ్ క్యాప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కడ పడుతుంది అని మనం ఈ సమాధానాన్ని చాలా సులభంగా చెప్పగలం. మొదటి 100 లార్జ్ క్యాప్ 101 నుండి 250 వరకు, మిడ్ క్యాప్ 250 తర్వాత ఉన్నవన్నీ స్మాల్ క్యాప్. ఇప్పుడు మిడ్ మరియు స్మాల్ క్యాప్లో రిస్క్ ఏమిటి? చూడండి, మిడ్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీలు ఉన్నాయి. ముందుగా లార్జ్ క్యాప్ గురించి మాట్లాడదాం. చాలా పెద్దవిగా మారిన కంపెనీలను లార్జ్ క్యాప్స్ అంటారు. అవి ఆర్థికంగా, ఫండమెంటల్గా బలమైన కంపెనీలు. వాటికి 20 నుంచి 25 వరకు సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నాయి. ఇప్పుడు వాటి స్టాక్ ధరలు మంచి రిటర్న్ ఇచ్చాయి. ఇప్పుడు ఆ గ్రోత్ను వారు కొనసాగించాలి. మీరు వాటి స్టాక్ ధరల చార్ట్ను చూస్తే అది చాలా వేగంగా పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వాటి గ్రోత్ ఒక ట్రిక్తో కాకుండా సాధారణ రేటుతో పెరుగుతుంది. ఎందుకంటే అవి ఇంత పెద్ద లార్జ్ క్యాప్లుగా మారిపోయాయి. మిడ్ క్యాప్ కంపెనీలు అంటే అవే తర్వాతి లార్జ్ క్యాప్గా మారబోయే కంపెనీలు. వారి ఉత్పత్తి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది. ఉత్పత్తి బాగా నడుస్తోంది. వారు ఆ రిటర్న్స్ విని ఆకర్షితులవుతున్నారు. కంపెనీలకు లాభాలు రావడం ప్రారంభమయ్యాయి మరియు భవిష్యత్తులో వారి ఆదాయాలు ఇంకా పెరుగుతాయి. 5 లేదా 10 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ లార్జ్ క్యాప్గా మారిపోతుంది. అలాగే స్మాల్ క్యాప్ అంటే వాటికంటే చిన్న కంపెనీలు. అవి బాగా స్థిరపడిన కంపెనీలు, ఇప్పటికే స్థాపితమయ్యాయి. వారికి ఒక ఐడియా ఉంది. వారి ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చింది, కానీ వారి స్టాక్ చాలా హెచ్చుతగ్గులు చూపుతుంది. ఎందుకంటే ఈ సమయంలో విఫలమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే స్మాల్ క్యాప్ షేరు మీకు బహుళ రెట్లు లాభాలను ఇవ్వగలదు. అలాగే అదే స్మాల్ క్యాప్ షేరు మీ పెట్టుబడిని పూర్తిగా నష్టపరిచే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ విధంగా ఇది స్మాల్ క్యాప్లో ఉన్న ప్రమాదం. మిడ్ క్యాప్ స్టాక్ కూడా వోలటైల్గా ఉంటుంది, కానీ అది స్మాల్ క్యాప్లా అంతగా ఉండదు. లార్జ్ క్యాప్ స్టాక్లు ఎక్కువ లిక్విడిటీ వల్ల తక్కువ వోలటైల్గా ఉంటాయి. ఒక లార్జ్ క్యాప్ స్టాక్ను కదిలించడం చాలా కష్టం. ఎందుకంటే లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీలు, వాటికి అంతే ఎక్కువ షేర్లు ఉంటాయి. అంతే ఎక్కువగా మార్కెట్లో ట్రేడ్ అవుతాయి మరియు కొనుగోలు, అమ్మకాలు కూడా చాలా సజావుగా జరుగుతాయి. లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ ఇంకా బయట ప్రభావాలు లేదా పెద్ద కారణాల వల్ల వోలటిలిటీ ఉంటుంది. ఇక్కడ పోల్చితే చెప్పాలంటే లార్జ్ క్యాప్ షేర్లు సులభంగా పెరుగుతాయి, సాధారణ రేటుతో పెరుగుతుంటాయి. కానీ మిడ్ క్యాప్ షేర్లు కొంచెం ఎక్కువ వోలటైల్గా ఉంటాయి. ఇంకా ఎక్కువ వోలటిలిటీ ఉన్నవి చిన్న షేర్లు మరియు స్టాక్స్. కాబట్టి మార్కెట్లో వీటి మూవ్మెంట్ ఎలా జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. డెరివేటివ్స్తో సంబంధిత రిస్క్. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ సెబీ మరియు ఆర్బీఐ నుండి డెరివేటివ్స్లో పెట్టుబడి పెట్టడానికి అనుమతి తీసుకుంటే, ఆ అనుమతి లభించిన తర్వాత కొంతమేరకు వారు డెరివేటివ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. కానీ నేను మీకు చెప్పాలి స్నేహితులారా, డెరివేటివ్స్ అనేవి మాస్ డిస్ట్రక్షన్ ఆయుధాల్లాంటివి. డెరివేటివ్స్లో లివరేజ్ పొజిషన్ ఉండే కారణంగా ఫండ్ మేనేజర్లు వీటిలో డబ్బు పెట్టరు. వారు కేవలం బై అండ్ హోల్డ్ అనే వ్యూహాన్ని అనుసరిస్తారు. అందుకే డెరివేటివ్స్లో మ్యూచువల్ ఫండ్స్ డబ్బు పెట్టవు. కానీ కొంతవరకు మీరు సెబీ మరియు ఆర్బీఐ అనుమతి తీసుకుంటే మరియు మీకు ఆ అనుమతి లభిస్తే మీరు కొంత ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు మనం డెట్ ఫండ్స్కు సంబంధించిన రిస్క్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా వస్తుంది రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. చూడండి, వీడియో ప్రారంభంలోనే నేను మీకు రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే ఏమిటో చెప్పాను కదా. మనకు సిరీస్గా క్యాష్ ఫ్లోలు వస్తున్నాయి. వాటిని మునుపటి సమయానికి మళ్లీ ఇన్వెస్ట్ చేయలేకపోవడం అంటే మనం మొదటిసారి పెట్టుబడి పెట్టిన సమయంలో ఉన్న రేటుకు. దీనిని మనం రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటాం. బాండ్లో సిరీస్గా క్యాష్ ఫ్లోలు వస్తాయి కాబట్టి ఆ క్యాష్ ఫ్లోలను మళ్లీ అదే రేటుకు ఇన్వెస్ట్ చేయలేకపోవడం. మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గిపోయినట్లయితే ఇదే రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. దాని తర్వాత వస్తుంది ఇంటరెస్ట్ రేట్ రిస్క్. వీడియోలో నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను, బాండ్ ధర మరియు మార్కెట్లోని వడ్డీ రేట్ల మధ్య వ్యతిరేక సంబంధం ఉందని. అందువల్ల వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలు తగ్గిపోతాయి. ఇంకా రేటింగ్ మైగ్రేషన్ రిస్క్. ఏ సెక్యూరిటీ అయినా దానికి AAA నుంచి D వరకు ఒక రేటింగ్ ఉంటుంది. AAA అనేది అత్యంత సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. D అనేది డిఫాల్ట్ అని అర్థం. అందుకే ఈ మధ్యలో రేటింగ్లు ఉంటాయి. మనము ఏదైనా డెట్ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టినప్పుడు, ఉదాహరణకు దాని రేటింగ్ A లేదా A+గా ఉంటే, ఆ సమయంలో దాని రేటింగ్ తగ్గిపోతే మళ్లీ మనం ఆ రిస్క్ను భరించాల్సి వస్తుంది. ఆ రిస్క్ మన పెట్టుబడి చేసిన డెట్ సెక్యూరిటీలోకి వస్తుంది. దీనిని రేటింగ్ మైగ్రేషన్ రిస్క్ అంటారు. ఇందులో రిస్క్ ఏమిటి? ఇది క్రెడిట్ డిఫాల్ట్ రిస్క్. D అంటే డిఫాల్ట్ అంటే బోరో చేసిన వారు మీరు ఇచ్చిన డబ్బును ప్రిన్సిపల్ లేదా వడ్డీ చెల్లించడంలో విఫలమైతే.
మీరు పొందాల్సిన వడ్డీ చెల్లించలేకపోతే అదే రిస్క్. అందువల్ల మనం డి వైపు వెళ్తే ఆ రిస్క్ రేటు పెరుగుతూనే ఉంటుంది. ఏదైనా రేటింగ్లో డిఫాల్ట్ జరిగితే ఆ నిర్దిష్ట డెట్ సెక్యూరిటీపై చాలా పెద్ద ప్రభావం పడుతుంది. ఇప్పుడు క్రెడిట్ రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన అంశం, అంటే ఇష్యూవర్ వడ్డీ మరియు ప్రిన్సిపల్ చెల్లింపులు చేయలేకపోవడం. ఒక ఇష్యూవర్ లేదా డెట్ సెక్యూరిటీ జారీ చేసిన వారు వడ్డీ చెల్లింపులు లేదా ప్రిన్సిపల్ చెల్లింపుల్లో డిఫాల్ట్ చేస్తే లేదా చేయగలిగితే దాన్ని మనం క్రెడిట్ రిస్క్ అంటాం. మనకు వడ్డీ రాకపోవడం లేదా ప్రిన్సిపల్ చెల్లింపు కూడా తిరిగి రాకపోవడం జరిగితే అది క్రెడిట్ రిస్క్ అవుతుంది అని మనం చెప్పుకుంటాం. నేను మీకు చెప్పినట్లుగా ఒక రేటింగ్ డి వైపు వెళ్తే క్రెడిట్ రిస్క్ పెరుగుతుంది లేదా ఇష్యూవర్ వడ్డీ మరియు ప్రిన్సిపల్ చెల్లింపులు చేయలేని సామర్థ్యం పెరుగుతుంది. ట్రిపుల్ ఏస్ అనేది అత్యంత సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది, అంటే మనకు ప్రిన్సిపల్ కూడా తిరిగి వస్తుంది, అలాగే వడ్డీ కూడా తిరిగి వస్తుంది. కాబట్టి ఆ సెక్యూరిటీలో ఈ రిస్క్ ఉంటుంది. దీనిని క్రెడిట్ రిస్క్ అంటారు. ఇప్పుడు మనం సిస్టమాటిక్ మరియు అన్సిస్టమాటిక్ రిస్క్ గురించి మాట్లాడుకుందాం. సిస్టమాటిక్ అంటే మార్కెట్ రిస్క్, అలాగే అన్సిస్టమాటిక్ రిస్క్ను కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ అంటారు. దీన్ని డైవర్సిఫై చేయవచ్చు మరియు దాదాపు పూర్తిగా నిల్వరకు తగ్గించవచ్చు. కాబట్టి అన్సిస్టమాటిక్ రిస్క్ను మనం పూర్తిగా డైవర్సిఫై చేయగలుగుతాం. అందువల్ల ఈ ప్రశ్న రావచ్చు, అన్సిస్టమాటిక్ రిస్క్ను పూర్తిగా నిల్వరకు డైవర్సిఫై చేయవచ్చా? ఇది ట్రూ లేదా ఫాల్స్ అని అడిగితే మీరు ట్రూ అని గుర్తించాలి. మనకు వచ్చే రిటర్న్ అనేది సిస్టమాటిక్ రిస్క్కి సంబంధించినదే. మనము సిస్టమాటిక్ రిస్క్ తీసుకున్నప్పుడు, అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి ఆ రిస్క్ తీసుకున్నందుకు ఇన్వెస్టర్కు కాంపెన్సేషన్ లభిస్తుంది. దానిని మనం సిస్టమాటిక్ రిస్క్ అంటాము. దీనిని మనం ఎకనామిక్ రిస్క్ అని కూడా పిలుస్తాము. మీరు పెట్టుబడి పెట్టిన సెక్యూరిటీపై మొత్తం ఎకానమీ ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావాన్ని మీరు డైవర్సిఫై చేయలేరు. అందుకే సిస్టమాటిక్ రిస్క్ను మార్కెట్ రిస్క్ అంటారు. అంటే కోవిడ్ వచ్చినట్లుగా మార్కెట్లో ఏదైనా రిస్క్ వస్తే మార్కెట్ పడిపోతుంది, కాబట్టి దీనిని సిస్టమాటిక్ రిస్క్ అంటారు. దీనిని వైవిధ్యపరచలేము, మీరు డైవర్సిఫై చేయలేరు. కానీ ప్రత్యేకమైన రిస్క్ అంటే ఒక కంపెనీలో ఏదైనా ప్రత్యేకమైన రిస్క్ ఉంటే ఆ కంపెనీని మీ పోర్ట్ఫోలియోలో పెట్టకుండా ఆ రిస్క్ను మీరు డైవర్సిఫై చేయవచ్చు. అందువల్ల కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ మనం తగ్గించవచ్చు, డైవర్సిఫై చేయవచ్చు. కానీ మార్కెట్ రిస్క్ అంటే సిస్టమేటిక్ రిస్క్ను డైవర్సిఫై చేయలేరు. ఆ సిస్టమేటిక్ రిస్క్లను బీటా ద్వారా లెక్కించగలుగుతారు. దానిని కూడా మనం తర్వాత తెలుసుకుంటాం. ఈక్విటీ పథకాల పనితీరును ప్రభావితం చేసే అంశాలు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏ అంశాలు ఈక్విటీ స్కీమ్స్ పనితీరును ప్రభావితం చేస్తాయో. మొదటిగా వస్తుంది స్టాక్ సెలెక్షన్. ఫండ్ మేనేజర్ మీ పోర్ట్ఫోలియోలో ఎంచుకుంటున్న స్టాక్స్ యొక్క నాణ్యత ఏమిటి? చూడండి, నేను చెప్పాలి, అన్ని ఫండ్ మేనేజర్లు సిఎఫ్ఏ చార్టర్ హోల్డర్లు, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్టులు, సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ యూఎస్ఏ నుండి. వీరు అత్యంత నైపుణ్యం కలిగిన మరియు అర్హత కలిగిన వ్యక్తులు. ఒక్కో స్టాక్ను ఎంచుకోవడానికి వారు చాలా లోతైన పరిశోధన చేస్తారు. వారు కంపెనీ ఆపరేషనల్ ప్రాంతానికి వెళ్తారు, కంపెనీ టాప్ మేనేజ్మెంట్ను కలుస్తారు, కంపెనీ యొక్క అన్ని బ్యాలెన్స్ షీట్లు మరియు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను పరిశీలిస్తారు. అంతకుముందు వారు ఇన్వెస్ట్మెంట్ యూనివర్స్ నుండి, స్టాక్స్ యూనివర్స్ నుండి ఒక స్టాక్ను ఎంచుకుంటారు. అదంతా జరిగిన తర్వాత మీకోసం లేదా ఆ ప్రత్యేక స్కీమ్ కోసం ఒక పోర్ట్ఫోలియో తయారు చేయబడుతుంది. అందులో మీ డబ్బు పెట్టుబడి చేయబడుతుంది. అందువల్ల ఈ విధంగా మీ పెట్టుబడులను ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ స్కీమ్ల ఫ్యాక్టర్లు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యొక్క పనితీరు చాలా ప్రభావితం అవుతుంది, ఎందుకంటే అందులో ఎలాంటి నాణ్యమైన స్టాక్స్ తీసుకున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఫండ్ మేనేజర్ చేసే విశ్లేషణ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, మరొకటి టెక్నికల్ అనాలిసిస్. ఇవి రెండు ఏమిటో చూద్దాం, అర్థం చేసుకుందాం. మనము ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను విశ్లేషించినప్పుడు దాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. అంటే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో చూడటం. కంపెనీ వద్ద చాలా క్యాష్ ఉంది, కంపెనీ ఫండమెంటల్లీ చాలా బలంగా ఉంది, కంపెనీ వద్ద ఉన్న ప్రధాన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి మరియు ఈ ప్రాజెక్టుల్లో కంపెనీ భాగస్వామ్యం కొనసాగుతోంది. ఇవి వారి భవిష్యత్తు వృద్ధి ఆదాయాలకు బలమైన ఆధారం. ఇవన్నీ స్థిరంగా ఉంటాయి మరియు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ కంపెనీకి సంబంధించినవి అన్ని ఫండమెంటల్ రీసెర్చ్. ఇక్కడ ఫండమెంటల్స్ భాగంగా ఉంటాయి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చదివి ఆ కంపెనీ బలంగా ఉందో చెప్పగలరు. ఇది అంతా ఫండమెంటల్ భాగం. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ వస్తుంది. టెక్నికల్ అనాలిసిస్లో మనం చార్ట్స్ను, ధరను, వాల్యూమ్ను పరిశీలించి ధరలో జరిగే మార్పులను చూడటానికి ప్రయత్నిస్తాం. ఆ ధర మార్పులపై ఏమి ప్రభావం పడుతోంది, భవిష్యత్తులో ఏమి జరగొచ్చు అనేది అంచనా వేస్తాం.
మనము షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడితే టెక్నికల్ అనాలిసిస్ తక్కువగా చేయవచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ ఫండమెంటల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఫండమెంటల్స్ బాగుంటే, గ్రోత్ బాగుంటే, అర్నింగ్స్ బాగుంటే మీకు మంచి రిటర్న్ వస్తుంది. లాంగ్ టర్మ్లో టెక్నికల్ అనాలిసిస్ అనేది షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం, ట్రేడర్స్ కోసం ఉంటుంది. వారు ఎక్కువగా టెక్నికల్ విషయాలపై దృష్టి పెడతారు, చార్ట్లో చూస్తారు, చార్ట్ను విశ్లేషించడానికి ప్రయత్నిస్తారు, ప్రైస్ను, వాల్యూమ్ చూస్తారు. ఒక సెక్యూరిటీలో హై వాల్యూమ్తో సెల్లింగ్ వచ్చినప్పుడు అది షార్ట్ టర్మ్లో ఆ సెక్యూరిటీ ఇంకా పడిపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు అని భావిస్తారు. అందువల్ల ఈ విధంగా టెక్నికల్ అనాలిసిస్లో చాలా విషయాలు ఉంటాయి, కానీ నిజం ప్రకారం నేను మీకు చెప్పిన ఈ 3-4 లైన్లే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రశ్న కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా వస్తుంది, మరియు మా వీడియో తయారు చేసే ఉద్దేశ్యం కూడా మీకు నిజం క్లియర్ చేయించడమే. కాబట్టి ఈ నిర్వచనం మీకు తెలిసి ఉండాలి, అంతే చాలు మార్కెట్ నిజం పరీక్షను క్లియర్ చేయడానికి. ఇప్పుడు ఫండమెంటల్స్ను చూద్దాం. ఒక కంపెనీని అంచనా వేయడానికి మనం ఏ విషయాలను చూస్తాము? మనము ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ చూడవచ్చు, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో చూడవచ్చు, డివిడెండ్ యీల్డ్ చూడవచ్చు, ప్రైస్ ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో చూడవచ్చు, బుక్ వాల్యూ పర్ షేర్ చూడవచ్చు. అయితే ఈ 3-4 విషయాలను చూసి మనం ఒక కంపెనీ ఫండమెంటల్స్ను అంచనా వేయవచ్చు. మరి ఒక్కొక్కటిగా ఇవన్నీ ఏమిటో చూద్దాం. ఈ అంశాలపై ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి మరియు ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది. ఈ అధ్యాయంలో 8 నుండి 10 ప్రశ్నలు రావచ్చు. ఈ అధ్యాయంలో నుంచి 12 నుండి 13%, అంటే 12 నుండి 13 ప్రశ్నలు కూడా రావచ్చు. కాబట్టి నేను మీకు ఇవాళ చెప్పే ప్రతి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. మరి కంపెనీలో మనం పెట్టుబడి పెట్టి ముందు చూడాల్సిన ప్రాథమిక అంశాలు ఏమేమిటో మనం తెలుసుకుందాం. మొదటి అంశం ఈపీఎస్, అంటే ఈపీఎస్ అర్నింగ్స్ పర్ షేర్. ఇది నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ను అవుట్ స్టాండింగ్ షేర్స్ సంఖ్యతో భాగించాలి. కాబట్టి కొన్నిసార్లు ఈ ప్రశ్నను నేరుగా మీకు అడుగుతారు, ఈ కంపెనీ యొక్క ఈపీఎస్ను లెక్కించండి. 2 విషయాలు మీకు ఇవ్వబడతాయి. కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఇవ్వబడుతుంది మరియు అవుట్ స్టాండింగ్ షేర్స్ సంఖ్య కూడా ఇవ్వబడుతుంది. అప్పుడు మీరు ప్రాఫిట్ను అవుట్ స్టాండింగ్ షేర్స్ సంఖ్యతో భాగించాలి. మీకు ఆదాయంలో వాటా లభిస్తుంది. సాధారణంగా ఇది కంపెనీ ఎంత రిటర్న్ సృష్టించిందో మనకు తెలియజేస్తుంది. ఒక ఇన్వెస్టర్ ఒక షేర్ కలిగి ఉంటే ఆ ఒక్క షేర్కు ఎంత రిటర్న్ వచ్చిందో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈపీఎస్ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఒక్కో షేర్పై ఎంత అర్నింగ్ వచ్చింది. ఒక ఇన్వెస్టర్ ఒక షేర్ హోల్డ్ చేస్తే ఆ షేర్పై కంపెనీ ఎంత డబ్బు సంపాదిస్తోంది అనేది తెలుస్తుంది. దాన్నే ఈపీఎస్ అంటారు. ఇప్పుడు మనం ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో గురించి మాట్లాడుకుందాం. దీనిని పీఈ అంటారు. ఇది మార్కెట్ ప్రైస్ పర్ షేర్ను ఈపీఎస్తో భాగించాలి. కంపెనీ స్టాక్ ప్రైస్ మార్కెట్లో ఎంత ఉందో దాన్ని ఈపీఎస్తో భాగిస్తే మనకు ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో వస్తుంది. పీ రేషియో ఫార్ములా అంటే మార్కెట్ ప్రైస్ పర్ షేర్ను ఈపీఎస్తో భాగించాలి. నేరుగా ప్రశ్న రావచ్చు, మీరు ఈ విషయాన్ని కనుగొనాలి. ధర సంపాదన నిష్పత్తి ఎంత? అంటే ఈ రేషియో మనకు చెప్పేది ఏమిటంటే ఆ కంపెనీలో ₹1 సంపాదించడానికి మనం ఎంత డబ్బు పెట్టాలి అనేది. సాధారణంగా మనం పీఈ రేషియో గురించి మాట్లాడితే మనం ఏదైనా కంపెనీ యొక్క భవిష్యత్ ఆదాయాల్లో పెట్టుబడి పెడుతున్నాం. అందుకే మనం పీఈ ప్రొజెక్షన్స్, దాని ఫార్వర్డ్ పీఈ ప్రొజెక్షన్ చూడాలి, అంటే ఆ కంపెనీ ఆదాయాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి. మరియు సాధారణంగా మనం పీఈ గురించి మాట్లాడితే దాని బెంచ్మార్క్ లేదా పియర్ కంపెనీతో పోల్చి చూస్తారు, అంటే మీ వాల్యుయేషన్ ఎక్కువైపోయిందా లేదా అని చూస్తారు. ఉదాహరణకి మీ కంపెనీ పీఈ 20గా ఉంటే మార్కెట్ పీఈ 15 అయితే మీ కంపెనీ కొంచెం ఓవర్ వాల్యూడ్గా భావించబడుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ అంటే మీ కంపెనీలో ₹1 సంపాదించడానికి ఇన్వెస్టర్లు ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది మరియు మీ పియర్ కంపెనీలో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్ పొందుతున్నారు. కానీ మరోవైపు హై పీఈ ఉండటం అంటే కంపెనీకి ఉన్నతమైన వృద్ధి అవకాశాలు కూడా ఉండొచ్చు, అలాగే కంపెనీకి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయని కూడా అర్థం కావచ్చు మరియు కంపెనీ రాబోయే కాలంలో బాగా పెరుగుతుంది. అందుకే హై పీఈ ఉండటానికి ఇదే కారణం కావచ్చు. మరియు లో పీఈ ఉండటం అంటే కంపెనీ గతంలో అంతగా మంచి పనితీరు చూపించలేదని కూడా అర్థం కావచ్చు. కానీ సాధారణంగా హై పీఈ ఉన్న కంపెనీ కొంచెం ఖరీదైనదిగా భావిస్తారు, దాన్ని అమ్మాలి అని అంటారు. మరియు లో పీఈ ఉన్న కంపెనీ అండర్ వాల్యూడ్గా ఉంటుంది, దాన్ని కొంటే మంచిదని అంటారు. ఇవి సాధారణంగా చెప్పే మాటలు. ఇప్పుడు షేర్కు సంబంధించిన బుక్ వాల్యూ గురించి మాట్లాడుకుందాం. నెట్వర్త్ను మొత్తం షేర్ల సంఖ్యతో భాగించాలి. ఇది ప్రతి షేర్కు కంపెనీ లెక్కల ప్రకారం ఎంత విలువ ఉందో చూపించే సూచిక. కాబట్టి లెక్కలు చరిత్రాత్మక దృష్టికోణాన్ని సూచిస్తాయి మరియు కంపెనీ అనుసరించే వివిధ అకౌంటింగ్ విధానాల ఫలితంగా ఉంటాయి.
తర్వాత ప్రైస్ టు బుక్ విలువ వస్తుంది. అంటే మార్కెట్ ధరను ఒక్కో షేర్కు బుక్ విలువతో భాగించాలి. ఇది సింపుల్ ఫార్ములా, సింపుల్ ప్రశ్న వస్తుంది. మనము ఈ ఫార్ములా ఉపయోగించి ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. ఒక కంపెనీ ఒక్కో షేర్కు బుక్ విలువతో పోలిస్తే షేర్ మార్కెట్ ఎంతవరకు చెల్లించడానికి సిద్ధంగా ఉందో చూపించే సూచికే ప్రైస్ టు బుక్ విల్యూ. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ను ఒక ఫండ్ మేనేజర్ అనుసరించవచ్చు? ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్ 2 రకాలుగా ఉంటాయి. మొదటిది గ్రోత్, రెండవది వాల్యూ. గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఒకటి, వాల్యూ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ మరొకటి. ఈ రెండు ఏమిటో మనం అర్థం చేసుకుందాం. గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ గురించి మాట్లాడితే హై గ్రోత్ కంపెనీలు వస్తాయి. ఎటువంటి కంపెనీకి పెరుగుదల అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ కంపెనీని గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్లో ఉంచుతారు. ఈ కంపెనీలకు సాధారణంగా హై పీఈపీఎస్ కూడా ఉంటుంది. బుక్ వాల్యూ టు షేర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ కంపెనీల అన్ని రేషియోలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వీటి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో వీటి వృద్ధి చాలా వేగంగా జరగవచ్చు. అనేక మార్కెట్ ప్లేయర్లు ఈ గ్రోత్ స్టాక్స్ను సేకరించడంలో ఆసక్తి చూపుతారు. అందువల్ల వాటి వాల్యుయేషన్లు నేను చెప్పినట్టుగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం వాల్యూ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, వాల్యూ స్టాక్స్ కూడా మార్కెట్లో ఫండమెంటల్ స్టాక్స్ ఉండవచ్చు. కంపెనీ చాలా మంచిదిగా ఉండొచ్చు, కానీ ఏదో కారణం వల్ల మార్కెట్ ఆ ప్రత్యేక స్టాక్ విలువను గుర్తించలేదు లేదా నిజంగా గుర్తించలేదు. ఉదాహరణకి మనంని తీసుకోవచ్చు. చాలా మంచి కంపెనీ, కానీ చాలా సంవత్సరాల పాటు స్టాక్ ధర 220 వద్దే తిరుగుతూ వచ్చింది. కానీ గత 1.5 సంవత్సరాల డేటా చూస్తే ఇప్పుడు ఆ స్టాక్ ధర చాలా వేగంగా పెరిగి సుమారు 450 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. అందుకే వాల్యూ స్టాక్స్లో కూడా పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలానికి చాలా లాభదాయకం. ఎన్ని పెద్ద ఇన్వెస్టర్లు ఉన్నవారు వాల్యూ ఇన్వెస్టర్లు. వారు కంపెనీ విలువను చూసి ఆ విలువపై పెట్టుబడి పెడతారు. కంపెనీకి మంచి విలువలున్నాయి, దీర్ఘకాలికంగా సమస్యలు లేవు, భవిష్యత్తులో పీఈ కూడా బాగుంది, వారి ఆదాయ అంచనాలు కూడా మంచి స్థాయిలో ఉన్నాయి. అందుకే వాల్యూ స్టాక్స్ కూడా చాలా మంచి పెట్టుబడిగా పరిగణించబడతాయి. ఇవి ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్, గ్రోత్ మరియు వాల్యూ. ఇప్పుడు పోర్ట్ఫోలియో నిర్మాణ విధానాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఫండ్ మేనేజర్లు ఏ విధంగా పోర్ట్ఫోలియోను నిర్మిస్తారు. అది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి బాటమప్ మరియు మరొకటి టాప్ డౌన్ విధానం. టాప్ డౌన్ విధానం గురించి మాట్లాడితే ఫండ్ మేనేజర్ ముందుగా ఆర్థిక పారామితులను, ఏదైనా ఆర్థిక వ్యవస్థలోని అంశాలను పరిశీలిస్తారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, జీడీపీ, ద్రవ్య విధానాలు, మన ఆర్థిక పారామితులు ఏవైనా ఆ పారామితుల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడం ద్వారా ఫండ్ మేనేజర్ పై నుండి క్రిందికి విధానాన్ని ప్రారంభిస్తాడు. మొదటిగా ఆర్థిక వ్యవస్థను అంచనా వేస్తారు. అందువల్ల అన్ని పారామితులను అంచనా వేసిన తర్వాత అతను ఒక రంగానికి చేరుకుంటాడు. ఉదాహరణకు అతను భారత ఆర్థిక వ్యవస్థను అంచనా వేస్తున్నాడని అనుకుందాం. ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థను అంచనా వేసిన తర్వాత అతను ఫైనాన్షియల్ సెక్టార్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం, బ్యాంకింగ్ రంగం వంటి వాటికి చేరుకుంటాడు. అతను ఆ తర్వాత మొత్తం బ్యాంకింగ్ రంగాన్ని అంచనా వేస్తాడు. ఆర్బీఐని పరిశీలిస్తాడు. మన బ్యాంకులు ఎలా మానిటర్ చేయబడుతున్నాయి, బ్యాంకులు ఎలా ఉన్నాయో చూస్తాడు. బ్యాంకుల ఆదాయాలు ఏమిటి, భవిష్యత్తు గ్రూప్ ఏమిటి అన్నదాన్ని కూడా పరిశీలిస్తాడు. అతను ఆ తర్వాత ఫండ్ మేనేజర్ ఆ నిర్దిష్ట పరిశ్రమను పరిశీలించి అంచనా వేసి ఆ తర్వాత స్టాక్ను ఎంచుకుంటాడు. మొదట టాప్లో ఆర్థిక వ్యవస్థను చూసేవాడు, రెండవది పరిశ్రమను చూసేవాడు, మూడవది ఆ పరిశ్రమలోని ఒక స్టాక్ను ఎంచుకుంటాడు. అందుకే ఈ ప్రక్రియను మనం టాప్ డౌన్ విధానం అంటాం. దీని విరుద్ధంగా జరిగితే దాన్ని బాటమప్ విధానం అంటారు. దాని విరుద్ధంగా జరిగితే అంటే బాటమప్ విధానంలో ఫండ్ మేనేజర్ మొదట ఒక స్టాక్ను ఎంచుకుంటాడు. ఆ స్టాక్కు సంబంధించిన ఆ కంపెనీ యొక్క అన్ని ఫండమెంటల్స్ను, అలాగే భవిష్యత్తులో ఆర్జన వృద్ధిని పరిశీలించి ఆ స్టాక్ను ఎంచుకుంటారు. తర్వాత ఇండస్ట్రీ వైపు వెళ్తారు. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను, ఎకానమీ అంచనా వేస్తారు. అందువల్ల బాటమప్ విధానంలో పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు మనం గోల్డ్ ఫండ్స్ పనితీరును ప్రభావితం చేసే అంశాల గురించి మాట్లాడుకుందాం. ఎలా గోల్డ్ ఫండ్ పనితీరుపై ప్రభావం పడుతుంది అనేది చూద్దాం. గోల్డ్ ఫండ్స్లో ఏదైనా పెట్టుబడి చేయడానికి ముందు మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏమేమిటో చూద్దాం. చూడండి, బంగారం నిజంగా అంతర్జాతీయ ఆస్తి తరగతి, అసెట్ క్లాస్ అని చెబుతారు. బంగారం ధరలు అంతర్జాతీయంగా నిర్ణయించబడతాయి. అమెరికాలో, యుఎస్లో బంగారం ధర ఎలా ఉంటుందో మనం కూడా అదే అనుసరిస్తాం. ఇన్సెక్స్లో బంగారం మీద జరిగే ట్రేడింగ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయంగా బంగారం ధర ఎలా ఉందో దానికి అనుగుణంగా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా ఆర్థిక అస్థిరత వచ్చినప్పుడు బంగారం ధరలు పెరిగిపోతాయని భావిస్తారు. ఎందుకంటే బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా చూస్తారు.
ఈక్విటీస్ పనితీరు చూపించనిప్పుడు, ఈక్విటీలో పతనం వచ్చినప్పుడు బంగారం మరియు ఈక్విటీకి విరుద్ధ సంబంధం ఉంటుంది. ఈక్విటీలు పడిపోతే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. చాలా దేశాలు తమ రిజర్వుల్లో బంగారాన్ని ఉంచుతాయి. వారి విదేశీ మారక నిల్వల్లో బంగారాన్ని భాగంగా ఉంచుతారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వంటి పెద్ద సంస్థలు లేదా ఇతర అంతర్జాతీయ సంస్థలు బంగారం కొనుగోలు లేదా అమ్మకానికి వస్తే బంగారం మార్కెట్ చాలా ఎక్కువగా ఊగిసలాడుతుంది. అందుకే బంగారం ధరలు అంతర్జాతీయంగా ప్రభావితమవుతుంటాయి. ఇది నిజంగా ఒక అంతర్జాతీయ ఆస్తి వర్గం. కాబట్టి ఇందులో పెట్టుబడి పెట్టే ముందు మనం ఈ అన్ని విషయాలను గమనించాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫండ్స్ పనితీరును ప్రభావితం చేసే అంశాల గురించి మాట్లాడుకుందాం. ఏ అంశాలు రియల్ ఎస్టేట్ ఫండ్స్ను ప్రభావితం చేస్తాయో చూద్దాం. అవి ఏవో చూద్దాం. ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు, ఒక ఆర్థిక వ్యవస్థలో మాంద్య ఒత్తిడులు ఉన్నప్పుడు లేదా ఆర్థిక వృద్ధి అంతగా ఉండకపోతే సాధారణంగా పెట్టుబడిదారులు తమ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే నిర్ణయాన్ని కొంత ఆలస్యం చేస్తారు మరియు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి చూస్తారు. అంతేకాదు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన వెంటనే వారు మళ్లీ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి రెండవది. చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందో అక్కడ ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతుంది. అక్కడి ధరలు పెరుగుతాయి. అందువల్ల పరిశ్రమ అభివృద్ధి కూడా మన రిటర్న్స్ను ప్రభావితం చేసే చాలా పెద్ద అంశం. మన పనితీరును ప్రభావితం చేస్తుంది మరియు రియల్ ఎస్టేట్ ఫండ్స్లో కూడా. మూడవది వడ్డీ రేట్లు. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, మార్కెట్లో డబ్బు సులభంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలు రుణం తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఆ రుణంతో వారు ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు. నివాస ప్రాపర్టీని వారు కొనుగోలు చేయగలరు. మరియు పెట్టుబడి పరంగా చూస్తే మరింత ప్రొఫెషనల్ అయిన వారు, అంటే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు కూడా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడతారు. మార్కెట్లో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు, చౌకగా డబ్బు అందుబాటులో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. కానీ వడ్డీ రేట్లు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నప్పుడు, అంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, సైకిల్ పైకి వెళ్ళినప్పుడు ప్రజలు తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తారు, ఆలస్యం చేస్తారు. కాబట్టి వడ్డీ రేట్లు కూడా రియల్ ఎస్టేట్ ధరలను చాలా వరకు ప్రభావితం చేస్తాయి. ఇవి రిస్క్లు మరియు పనితీరును ప్రభావితం చేసే అంశాలు. ఇప్పుడు మనం రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. మనము రిటర్న్స్ను ఏ విధంగా కొలుస్తామో చూద్దాం. అయితే రిటర్న్స్ను కొలిచే పద్ధతులు ఏమిటో చూద్దాం. మొదటిది సింపుల్ రిటర్న్. సింపుల్ రిటర్న్ లెక్కించడానికి చాలా ఈజీ. నేను ఏదైనా ఆసెట్ క్లాస్లో లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్లో లేదా ఏదైనా షేర్లో ఉదాహరణకు 100 రూపాయలు పెట్టాను. ఆ తర్వాత ఆ షేర్ను లేదా ఆ సెక్యూరిటీని లేదా ఆ మ్యూచువల్ ఫండ్ను మార్కెట్ విలువ 115 రూపాయలకు అమ్మేశాను. అప్పుడు నాకు 10 రూపాయల లాభం వచ్చింది. ఈ 10 రూపాయల లాభమే ఒక విధంగా నా సింపుల్ రిటర్న్ అయింది. దీనిని శాతం రూపంలో లెక్కిస్తే ఇది 10% అవుతుంది. అంటే ఈ 10% నా సింపుల్ రిటర్న్. సింపుల్ పదాల్లో నేను సింపుల్ రిటర్న్ను లెక్కించాలంటే లేదా మీకు చెప్పాలంటే నాకు వచ్చిన ఖచ్చితమైన రిటర్న్ ఇదే. అదే నా సాధారణ తిరిగి రావడం. ఇప్పుడు మనం వార్షిక రిటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఉదాహరణను మనం అర్థం చేసుకుందాం. ఈ పట్టికను చూస్తే మన దగ్గర 2 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. వాటి రిటర్న్స్ ప్రారంభం నుంచి వరుసగా 5% మరియు 3% ఉన్నాయి. మొదటి ఇన్వెస్ట్మెంట్ 6 నెలలు ఉంది, రెండవది 4 నెలలు ఉంది. కాబట్టి ఈ రిటర్న్స్ను నేరుగా పోల్చలేము, ఎందుకంటే మొదటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ 5% ఇచ్చింది కానీ ఆ డబ్బు కేవలం 6 నెలలు మాత్రమే ఇన్వెస్ట్గా ఉంది. రెండవది 3% ఇచ్చింది కానీ అది 4 నెలలు మాత్రమే ఇన్వెస్ట్గా ఉంది. అయితే ఇందులో మనం ఎలా లెక్కించాలి? యాన్యువలైజ్డ్ రిటర్న్ను లెక్కించడానికి ఫార్ములా ఇక్కడ చాలా సింపుల్గా ఇచ్చారు. సింపుల్ రిటర్న్ను 12తో గుణించి ఆ సింపుల్ రిటర్న్ వచ్చిన నెలల కాలంతో భాగించాలి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ 1కి ఇది వస్తుంది, 10% యాన్యువలైజ్డ్ రిటర్న్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ 2కి 9% వస్తుంది. కాబట్టి ఇది చాలా క్లియర్గా ఉంది. యాన్యువలైజ్డ్ రిటర్న్ ఎంత వచ్చిందో. ఒకవేళ నేను 6 నెలల్లో 6% సంపాదిస్తే నేను 12 నెలల్లో ఎంత సంపాదిస్తాను? అయితే 12 నెలల్లో ఒక విధంగా 12% సంపాదిస్తాను. ఈ ఫార్ములా ఉపయోగిస్తే ఇదే మీ సమాధానం వస్తుంది. అయితే యాన్యువలైజ్డ్ రిటర్న్ అంటే ఆ సంవత్సరంలో నేను ఎంత సంపాదిస్తానో నాకు వచ్చిన రిటర్న్ను అంచనా వేసుకుంటూ. ఇప్పుడు మనం కంపౌండ్ రిటర్న్ వైపు వెళ్దాం. కంపౌండ్ రిటర్న్ అంటే ఏమిటి? దీనిని మనం చక్రవృద్ధి రిటర్న్ లేదా చక్రవృద్ధి వడ్డీ అని కూడా అంటారు. కాంపౌండ్ రిటర్న్స్. మరి కంపౌండ్ రిటర్న్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాం. ఎప్పుడైనా మనకు ఎలాంటి రిటర్న్ లేదా వడ్డీ మనం పెట్టుబడి పెట్టిన మొత్తంపై వస్తే ఆ రిటర్న్ లేదా పెట్టుబడి మొత్తాన్ని మళ్లీ పెరిగేందుకు తిరిగి పెట్టుబడి పెడతాం. దానిని కంపౌండ్ రిటర్న్ అంటారు. ఈ పట్టిక ద్వారా మనం అర్థం చేసుకుందాం.
మీరు 10,000 రూపాయలు 10% వడ్డీతో పెట్టారు. అది మీ క్లోజింగ్ బ్యాలెన్స్. 1 సంవత్సరం తర్వాత ఇది 11వ లక్ష్యం. కాబట్టి 10,000లో 10% 1,000 రూపాయలు అవుతుంది మరియు మీకు 11,000 రూపాయలు ఉంటాయి. 2వ సంవత్సరంలో మీ 11,000 రూపాయలపై మళ్ళీ 10% రిటర్న్ వస్తుంది. అంటే 1,100 రూపాయలు అందులో జత అవుతాయి. అందువల్ల మొత్తం 12,100 రూపాయలు అవుతుంది. 3వ సంవత్సరంలో ఆ 12,100 రూపాయలపై మళ్ళీ 10% వస్తుంది. అంటే మళ్ళీ 1,200 రూపాయలు వస్తాయి. మొత్తం 13,315 రూపాయలు అవుతాయి. అంటే మీరు 10,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు మీకు 13,315 రూపాయలు అయ్యాయి. ఇది ఒక రకంగా కంపౌండింగ్ అయింది. ఇది మీకు కంపౌండ్ రిటర్న్ వచ్చింది. ఎలా 10,000 రూపాయలు 13,300 రూపాయలు అయ్యాయంటే ఇదే కంపౌండ్ రిటర్న్స్. మీ రిటర్న్స్ ఇక్కడ కంపౌండింగ్ అవుతున్నాయి. ఇక్కడ ఇవి కంపౌండెడ్ అవుతున్నాయి. అంటే కంపౌండింగ్లో ఎలాంటి వడ్డీ లేదా క్యాపిటల్ గెయిన్స్ అయినా అవి మీ పెట్టుబడి మొత్తంతో పాటు మళ్ళీ రీఇన్వెస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం కంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు గురించి మాట్లాడుకుందాం. మ్యూచువల్ ఫండ్ కమ్యూనికేషన్లో మీరు CGR అనే పదాన్ని వినే ఉంటారు. దీనిని మనం కంపౌండెడ్ ఎన్యువల్ గ్రోత్ రేట్ అంటాం. ముందుగా CGR అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాం. కంపౌండెడ్ ఎన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఒక పెట్టుబడి ఒక విలువ నుండి మరొక విలువకు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఎంత శాతం సగటు వృద్ధి చెందిందో చూపిస్తుంది. మీ దగ్గర ఒక కాల వ్యవధి ఉంటుంది. అందులో ఆ ప్రారంభ విలువ ఉంటుంది. అది సెక్యూరిటీ యొక్క ప్రారంభ విలువ, అలాగే మార్కెట్ విలువ కూడా ఉంటుంది. పెట్టుబడి కాలం ముగిసే సమయానికి ఆ రెండు విలువలు అవసరం అవుతాయి. మీ పెట్టుబడి ఆ కాలంలో సంవత్సరానికి సగటున ఎంత శాతం వృద్ధి చెందిందో చూపించే రేటును CGR అంటారు. ఒక ఉదాహరణగా తీసుకుంటే ఒక స్టాక్ ధర 100 రూపాయల నుండి రూ. 1 సంవత్సరాల్లో పెరిగిందనుకోండి. అప్పుడు దాని CGR 10% అవుతుంది. అంటే మొదటి సంవత్సరం తర్వాత 100 రూపాయలు 110 రూపాయలు అవుతుంది. ఆ తర్వాత ఆ 110 రూపాయలు మళ్ళీ 10% వృద్ధితో పెరిగితే అది 121 రూపాయలు అవుతుంది. అంటే ఈ రేటే అంటే సగటు రేటు. మీ మార్కెట్ ఎంత వేగంగా పెరుగుతుందో ఆ రేటును మనం CGR అంటాం. ఇవి రిటర్న్ల కొలమానాలు. ఇప్పుడు మనం రిస్క్ కొలమానాల గురించి మాట్లాడుకుందాం. మనం గణితపరంగా రిస్క్ను ఎలా లెక్కించాలో చూద్దాం. మొదటగా వస్తుంది వేరియన్స్. వేరియన్స్ అంటే ఏమిటి? దాన్ని ఎందుకు లెక్కిస్తారు? ఈ ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. ఇచ్చిన పట్టికలో 2 స్కీమ్స్ ఉన్నాయి. వాటికి నెలవారీ రిటర్న్స్ ఉన్నాయి. స్కీమ్ ఏకి నెలవారీ రిటర్న్ 5%, రెండో నెలలో 4%, మూడో నెలలో మళ్ళీ 5%, నాల్గవ నెలలో మళ్ళీ 6% వస్తోంది. స్కీమ్ 2లో 5-5%, 10%, 5% ఉన్నాయి. కాబట్టి మీరు గమనించగలిగితే స్కీమ్ 1 కొంచెం స్థిరంగా ఉంది. స్కీమ్ 1 యొక్క సగటు రిటర్న్ 5% కాగా స్కీమ్ 2 యొక్క సగటు రిటర్న్ 3.75% అవుతోంది. కానీ స్కీమ్ 2 యొక్క వోలాటిలిటీని చూడండి. మొదటి నెలలో అది 5% ఉంది, కానీ రెండవ నెలలో అది -5%కి వెళ్ళింది. మూడవ నెలలో అది మళ్ళీ +10% అయింది. నాల్గవ నెలలో మళ్ళీ 5% అయింది. అంటే ఈ రిటర్న్లో ఇంత పెద్ద వోలాటిలిటీ ఉంది, ఇంత ఎక్కువ వేరియన్స్ ఉంది. అందువల్ల మనం వేరియన్స్ లెక్కిస్తే స్కీమ్ 1ది 0.67 వస్తుంది. స్కీమ్ 2 చూసినట్లయితే ఎంత ఎక్కువగా ఉంది అంటే 30.5. అందులో మనం ఏ స్కీమ్ను ప్రిఫర్ చేస్తాము అంటే వేరియన్స్ తక్కువగా ఉన్నదాన్ని, అంటే దాని రిటర్న్స్ చాలా తక్కువగా ఫ్లక్చుయేట్ అయ్యే వాటిని మనం ఎంచుకుంటాము. సాధారణంగా ఈ టూల్స్ 2 ఫండ్స్ను పోల్చడానికి ఉపయోగిస్తారు మరియు మనం వేరియన్స్ను లెక్కించవచ్చు. MS ఎక్సెల్ ఫార్ములాను ఉపయోగిస్తూ ఈ ఫార్ములా మీ ముందుంది. దీనిని ఉపయోగించి మనం వేరియన్స్ను లెక్కించవచ్చు. మళ్ళీ వేరియన్స్ అనేది రిస్క్ను కొలిచే ఒక ప్రమాణం మరియు ఇది ఈక్విటీ మరియు డెట్ స్కీమ్ల రెండింటికి వర్తిస్తుంది. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వేరియన్స్ అనేది రిస్క్ను కొలిచే ఒక ప్రమాణం. ఇది డెట్ మరియు ఈక్విటీ స్కీమ్ల రెండింటికి వర్తిస్తుంది. ఇప్పుడు మనం స్టాండర్డ్ డివియేషన్ గురించి మాట్లాడుకుందాం. వేరియన్స్ లాగే స్టాండర్డ్ డివియేషన్ కూడా రిస్క్ను మరియు గణితాన్ని కొలిచే ఒక ప్రమాణం. చెప్పాలంటే స్టాండర్డ్ డివియేషన్ను వేరియన్స్ యొక్క స్క్వేర్ రూట్ అని అంటారు. అంటే మన వేరియన్స్ వచ్చిన దాన్ని స్క్వేర్ రూట్ చేస్తే మన స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. మళ్ళీ స్టాండర్డ్ డివియేషన్ కూడా అదే విషయాన్ని చెబుతుంది. అంటే నేను మీకు చెప్పినట్లుగా రిటర్న్స్లో సగటు మార్పు ఎంత జరుగుతోంది అనేది. ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉంటే అది చెడ్డదే. అందువల్ల మీరు 2 స్కీమ్స్ను పోల్చుతున్నప్పుడు స్టాండర్డ్ డివియేషన్ తక్కువగా ఉన్నదానిని మనం ప్రిఫర్ చేస్తాము. ఎవరి స్టాండర్డ్ డివియేషన్ ఎక్కువగా ఉంటే, అంటే అవరేజ్ మీన్ రిటర్న్ నుండి ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవుతుంటే అది ఎక్కువ రిస్కీగా ఉంటుంది.
కాబట్టి స్టాండర్డ్ డివియేషన్ తక్కువగా ఉన్న ఫండ్ను మనం ఇన్వెస్ట్మెంట్ విషయంలో కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు మనం మోడిఫైడ్ డ్యూరేషన్ గురించి మాట్లాడుకుందాం. మోడిఫైడ్ డ్యూరేషన్ అనేది డెట్ పోర్ట్ఫోలియో లేదా డెట్ సెక్యూరిటీలు వడ్డీ రేట్ల మార్పులకు ఎంత సెన్సిటివ్గా స్పందిస్తాయో కొలిచే ప్రమాణం. మోడిఫైడ్ డ్యూరేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా వడ్డీ రేట్ల మార్పులకు అది వోలటైల్గా ఉంటుంది. అలాగే మోడిఫైడ్ డ్యూరేషన్ తక్కువగా ఉంటే వోలటిలిటీ కూడా తక్కువగా ఉంటుంది. మనము వడ్డీ రేట్ల మార్పుల గురించి మాట్లాడినప్పుడు ఇది వర్తిస్తుంది. ఉదాహరణగా ఒక ఉదాహరణతో మనం ఇది అర్థం చేసుకుందాం. ఒక స్కీమ్ యొక్క మోడిఫైడ్ డ్యూరేషన్ 3 సంవత్సరాలు అని, దాని వాయిటీఎం 10% అని అనుకుందాం. మోడిఫైడ్ డ్యూరేషన్ 3 సంవత్సరాలు, వాయిటీఎం 10%. ఇక ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు 1% తగ్గిపోతే లో మొత్తం మోడిఫైడ్ డ్యూరేషన్ జత చేయబడుతుంది. అంటే మీ వాయిటీఎం 10% అయితే 3 ఏళ్ల మోడిఫైడ్ డ్యూరేషన్ మొత్తం దానిలో జత చేయబడుతుంది. అప్పుడు మీ కొత్త వాయిటీఎం 13 అవుతుంది. కానీ వడ్డీ రేట్లు సగం శాతం తగ్గితే ఆ 3 మోడిఫైడ్ డ్యూరేషన్ను మీరు సగం చేసుకోవాలి. అంటే 10%కి 1.5% జత చేయబడుతుంది. అప్పుడు మీ కొత్త వాయిటీఎం 11.5%గా అవుతుంది. ఇదే విధంగా మీరు వడ్డీ రేట్లు పెరిగినప్పుడు కూడా ఈ విషయాన్ని రివర్స్ చేయవచ్చు. అంటే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు మోడిఫైడ్ డ్యూరేషన్ 1%, వడ్డీ రేటు పెరిగినప్పుడు మొత్తం మోడిఫైడ్ డ్యూరేషన్ 10 నుండి -3 అవుతుంది. మొత్తం మోడిఫైడ్ డ్యూరేషన్ వాయిటీఎం నుండి తగ్గిపోతుంది కాబట్టి కొత్త వాయిటీఎం 7%గా అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే మోడిఫైడ్ డ్యూరేషన్ వడ్డీ రేట్లతో కలిసి మీ డెట్ సెక్యూరిటీపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి. మోడిఫైడ్ డ్యూరేషన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రభావం మీ డెట్ సెక్యూరిటీ, మీ వాయిటీఎంపై పడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ అధ్యాయమైన రిస్క్ అండ్ రిటర్న్ చాప్టర్ నుండి ఇదే అంతా. ఈ చాప్టర్లో ఇవే అన్ని ముఖ్యమైన విషయాలు. ఇవే ఆధారంగా ప్రశ్నలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఈ చాప్టర్ నుండి సాధారణంగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. ప్రశ్న నంబర్ 1, గవర్నమెంట్ సెక్యూరిటీస్ను పూర్తిగా రిస్క్ ఫ్రీగా పరిగణించవచ్చా? ఇది నిజమా లేదా తప్పుడు అని చెప్పండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ను మనం రిస్క్ ఫ్రీగా పరిగణించవచ్చు. ఈ స్టేట్మెంట్ సరిగ్గా ఉందా, తప్పుగా ఉందా? సాధారణంగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ను రిస్క్ ఫ్రీగా పరిగణిస్తారు మరియు మనం రిస్క్ ఫ్రీ రేట్ గురించి మాట్లాడేటప్పుడు గవర్నమెంట్ బాండ్స్, AAA రేటెడ్ బాండ్స్ గురించి మాత్రమే మాట్లాడుతాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఒక విధంగా నిజమే. రెండవ ప్రశ్న, అన్సిస్టమాటిక్ రిస్క్ను డైవర్సిఫికేషన్ ద్వారా తగ్గించవచ్చు. మనకు తెలిసినట్లుగా అన్సిస్టమాటిక్ రిస్క్ అంటే కంపెనీకి సంబంధించిన ప్రత్యేకమైన రిస్క్, దాన్ని మనం డైవర్సిఫై చేసి పూర్తిగా నిల్ వరకు తగ్గించవచ్చు. అందువల్ల ఈ స్టేట్మెంట్ కూడా నిజమే. మూడవ ప్రశ్న, క్రింది వాటిలో ఏ అనాలిసిస్ రకం ట్రేడింగ్కు సంబంధించిన ధర మరియు వాల్యూమ్ డేటాను ట్రాక్ చేస్తుంది? క్వాంటిటేటివ్ అనాలిసిస్, ఫండమెంటల్, టెక్నికల్ లేదా సిచ్యుయేషన్ అనాలిసిస్? మనం చాలా స్పష్టంగా చూసాం. మనం ధర మరియు వాల్యూమ్ గురించి, డేటా గురించి మాట్లాడినప్పుడు అది మన టెక్నికల్ అనాలిసిస్లో భాగం అవుతుంది. కాబట్టి సమాధానం సి, టెక్నికల్ అనాలిసిస్. ఒక అనాలిసిస్ ధర మరియు వాల్యూమ్ను ట్రాక్ చేసి ఆ సెక్యూరిటీ ధర భవిష్యత్తులో ఎలా కదలబోతుందో అంచనా వేయడానికి ఉపయోగిస్తే దాన్ని మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ప్రశ్న నంబర్ 4, ఒక ఇన్వెస్టర్ స్కీమ్ అలో నేవీ 120 ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టాడు. ఆ ఇన్వెస్టర్ తన పెట్టుబడిని 135 వద్ద రిడీమ్ చేసుకున్నాడు. సింపుల్ రిటర్ను లెక్కించండి. నేవీ 120 రూపాయలు ఉంది, 135 రూపాయలకు రిడెంప్షన్ జరిగింది కాబట్టి ఇప్పుడు సింపుల్ రిటర్ను లెక్కించండి. అయితే సింపుల్ రిటర్న్ ఎంత? 135 మైనస్ 120 అంటే 15 రూపాయలు. మనం దానిని 120 రూపాయలతో భాగిస్తాము. అంటే 15ను 120తో భాగించాలి. అంటే 15ను 120తో భాగిస్తే 12.5 వస్తుంది. అంటే సమాధానం 12.5%. ఈ క్రింది వాటిలో ఏది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పీరియాడిక్ రిటర్న్స్లో మార్పులను కొలిచే ప్రధాన ప్రమాణం? ఈ క్రింది వాటిలో ఏది మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మార్పులను కొలిచే ప్రమాణం? రిటర్న్స్ గురించి మాట్లాడినప్పుడు రిటర్న్స్లో మార్పులను కొలిచే ప్రమాణం ఈ వాటిలో ఏది? మొదటిది షార్ప్ రేషియో, మోడిఫైడ్ డ్యూరేషన్ మరియు జెన్సన్ ఆల్ఫా అనే వేరియంట్లు. మనం చదివినట్లుగా వేరియేషన్ అంటే వేరియన్స్ పీరియాడిక్ రిటర్న్స్లో మార్పులను కొలుస్తుంది. కాబట్టి సమాధానం ఏ, వేరియన్స్. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మరియు మా ఇతర వీడియోలను కూడా చూడటానికి. మీకు ఏదైనా టాపిక్పై ఎన్ఎస్ఎంసీ సంబంధిత లేదా మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
చాలా ధన్యవాదాలు.